అమరావతిలో మరో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టారు. సీడ్ యాక్సెస్ ఫేజ్ 3 నిర్మాణంలో భాగంగా ఎలివేటెడ్ కారిడార్ కంటే ముందు కొండవీటి వాగుపై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం కాబోతోంది. 292 మీటర్ల పొడవు, 8 మీటర్ల ఎత్తుతో ఉండే ఈ వంతెన నిర్మాణాన్ని ఎన్సీసీ సంస్థ చేపట్టింది. ఈ బ్రిడ్జ్ పునాది పనులు చివరి దశకు చేరుకున్నాయి. అబౌట్మెంట్ A1, A2తో పాటు 6 పియర్స్ ఈ ఫౌండేషన్లో ఉండబోతున్నాయి. ఈ స్టీల్ బ్రిడ్జ్ తో ప్రారంభమయ్యే సీడ్ యాక్సెస్ ఫేజ్ 3 ఎలివేటెడ్ కారిడార్ పై వెళ్తూ మణిపాల్ దగ్గర నేషనల్ హైవే 16 కు కనెక్ట్ అవుతుంది. మొత్తం 3.43 కిలోమీటర్ల వరకు ఫేజ్ 3 ఉండబోతోంది. సీడ్ యాక్సెస్ ఫేజ్ 3 నిర్మాణ పనుల పురోగతిని మా సిటీ 24/7 ప్రతినిధి గాలి బంధిస్తారు. సీడ్ యాక్సెస్ రోడ్ థర్డ్ ఫేజ్ నిర్మాణం శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం నేను అదే ప్లేస్లో ఉన్నాను. నా వెనకాల కనపడేదే థర్డ్ ఫేజ్కి సంబంధించి తొలుతుగా నిర్మించే మేజర్ బ్రిడ్జ్. ఆ మేజర్ బ్రిడ్జే స్టీల్ బ్రిడ్జ్. దీన్ని కొండవీటి వాగు మీద దీన్ని నిర్మిస్తూ ఉన్నారు. మొత్తం 293 మీటర్ల వరకు కూడా స్టీల్ బ్రిడ్జ్ ఉంటుంది. ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్కు కనెక్ట్ చేస్తారు. ఎలివేటెడ్ కారిడార్ నేరుగా మణిపాల్ దగ్గర ఉన్న నేషనల్ హైవే 16కు కనెక్ట్ చేస్తారు. మొత్తం స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కూడా ప్రస్తుతం నిర్మాణం ఎలా జరుగుతుంది, దాంతోపాటు ఇప్పటికే నిర్మాణానికి సంబంధించి ఫైనల్ స్టేజ్లో ఉన్న ప్రకాశం బ్యారేజ్ బకింగ్హామ్ కెనాల్ వద్ద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం స్టేటస్ ఎలా ఉంది, దాన్ని ఈ స్టీల్ బ్రిడ్జ్కు ఎలా కనెక్ట్ చేస్తారు, మొత్తం ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించిన నిర్మాణం ఎలా జరుగుతుందో కూడా ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. మనకి ప్రస్తుతం విజువల్స్లో కనిపించేది సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించిన మేజర్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మొత్తం 292 మీటర్ల పొడవుతో ఉంటుంది. హైట్కి సంబంధించి 8 నుంచి 9 మీటర్ల హైట్తో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. ఇది మొత్తం స్టీల్తో నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి మనం చూసినట్టయితే ప్రకాశం బ్యారేజ్ మీద దగ్గరలోని బకింగ్హామ్ కెనాల్ దగ్గర నిర్మిస్తున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జికి సంబంధించిన నిర్మాణం దాదాపు ఫైనల్ స్టేజ్కి రావడం జరిగింది. అది మొత్తం 128 మీటర్లతోని ఆ స్టీల్ బ్రిడ్జ్ని కూడా నిర్మాణం చేపట్టారు. ఆ తర్వాత నిర్మాణం చేపడుతున్న స్టీల్ బ్రిడ్జ్గా ప్రస్తుతం మనం ఇది చెప్పుకోవచ్చు. ఇది కొండవీటి వాగు మీద దీన్ని నిర్మిస్తున్నారు. మొత్తం 299 మీటర్లో ఉంటుంది. అయితే ప్రస్తుతం పనులకు సంబంధించి చూసినట్టయితే బేస్మెంట్ లెవెల్ పనులు చాలా స్పీడ్గా కొనసాగుతున్నాయి. ఇందులోని అబాండెంట్ A1, అబాండెంట్ A2 ఉంటుంది. దాంతోపాటు 6 పియర్స్ ఉంటాయి. ఏదైతే బకింగ్హామ్ కెనాల్తో పోలిస్తే కొంత బేస్మెంట్ లెవెల్కి సంబంధించి కూడా పైలింగ్ వర్క్స్ చాలా ఎక్కువగానే ఈ బ్రిడ్జ్ కోసం చేయడం జరిగింది. మొత్తం 87 పైలింగ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మొత్తం ఈ బ్రిడ్జికి సంబంధించి ఒకసారి మీకు వివరిస్తాను. 292 మీటర్ల పొడవుతో ఉండే ఈ బ్రిడ్జు కొండవీటి కెనాల్ దాటిన తర్వాత ఎండ్ అవుతుంది. అక్కడి నుంచి 300 మీటర్ల వరకు DBM రోడ్డు ఉంటుంది. 300 మీటర్ల దాటిన వెంటనే ఎలివేటెడ్ కారిడార్ ప్రారంభమవుతుంది. సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3కి సంబంధించి ముందు నుంచి ఎలివేటెడ్ కారిడార్ అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. ఆ ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి స్టార్టింగ్ పాయింట్ అక్కడి నుంచి మనకి ప్రారంభమవుతుంది. అక్కడ ప్రారంభమైన వెంటనే ఎలివేటెడ్ కారిడారు ప్రస్తుతం మనకు కనబడుతున్న కొండ విజయకీలాద్రి పక్క నుంచి వెళ్తూ నేషనల్ హైవే 16 మణిపాల్ హాస్పిటల్ దగ్గర ట్రంపెట్ ఇంటర్ కనెక్టెడ్తోని అక్కడ ఎండ్ అవుతుంది. మొత్తం ఈ థర్డ్ ఫేజ్ చూసినట్టయితే 3.43 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒక మేజర్ బ్రిడ్జ్, కొంత భాగం వరకు DBM రోడ్డు, ఆ తర్వాత ఎలివేటెడ్ కారిడార్తోని నేషనల్ హైవే 16కు సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ 3 ఎండ్ అవుతుంది. విజయకీలాద్రి కొండ నుంచి లెఫ్ట్ నుంచి చూసుకున్నట్టయితే ప్రకాశం బ్యారేజ్ కనబడుతుంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి నేరుగా అమరావతికి ఎంటర్ అయ్యేందుకు కొత్త స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణం మనం చూసుకోవచ్చు. ఇది బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్నారు.
మొత్తం 128 మీటర్లతోని ఈ స్టీల్ బ్రిడ్జ్ను నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో స్టీల్ గడ్డర్లకు సంబంధించిన లాంచింగ్ ప్రక్రియ దాదాపు కొలిక్కొచ్చింది. ఎల్హెచ్ఎస్ సంబంధించి స్టీల్ గడ్డర్ల మొత్తం ఫిక్సింగ్ ప్రక్రియ పూర్తి చేసుకొని డక్ షీట్స్ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఎన్ఫోర్స్మెంట్ పనులు కూడా కంప్లీట్ అయ్యాయి. దీనికి సంబంధించి కాంక్రీట్ పనులు ప్రారంభించేందుకు ఈ స్టీల్ బ్రిడ్జ్ సిద్ధమైనట్లుగా తెలుస్తూ ఉంది. అక్కడి నుంచి ముందుకు వస్తే కొంత భాగం దాదాపు 200-300 వరకు మీటర్ల వరకు డీబీఎం రోడ్డు వస్తుంది. అక్కడి నుంచి ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న థర్డ్ ఫేజ్ మేజర్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి కనెక్ట్ చేస్తారు. ఈ థర్డ్ ఫేజ్ నుంచి బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి కూడా కనెక్టివిటీ ఉంటుంది. ఈ బకింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ 6 వరుసలు ఉంటే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్ స్టీల్ బ్రిడ్జ్ మొత్తం 9 వరుసలో ఉంటుంది. ఇది నేరుగా సీడ్ యాక్సిస్ రోడ్ థర్డ్ ఫేజ్కు కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి కొంత ముందుకు వెళ్దాము. ఫేజ్ 2 పనులు చూసుకున్నట్టయితే కొంతవరకు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి. దాదాపు 4.5 ఎకరాల వరకు కూడా భూమిని సమీకరించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇప్పుడే సిఆర్డిఏ భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నెల మిడిల్లోని దీని మీద సిఆర్డిఏ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. భూమి ఇష్యూస్ పూర్తయిన ప్రదేశంలో మనం చూసుకోవచ్చు. డీబీఎం వేసి కొంత భాగం వరకు రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇంకా కొంత భూమి మధ్యలో ఉంది. ఆ తర్వాత కొంత డీబీఎం వేసి ఒక లేయర్ వరకు లేపుకొని బిఆర్టీ రోడ్డుకు సంబంధించి కూడా కొంత కంప్లీట్ చేశారు. ఆ తర్వాత కొంత ముందుకు వెళ్దాము. సీఎం క్యాంప్ ఆఫీస్ దాటిన తర్వాత మనం చూసుకోవచ్చు సెకండ్ ఫేజ్కి సంబంధించి 1.5 కిలోమీటర్స్ వరకు బిఆర్టీ రోడ్డు డీబీఎం కంప్లీట్ చేయడం జరిగింది. ఈ సెకండ్ ఫేజ్ చూసినట్టయితే వెంకటపాలెం నుంచి స్టార్ట్ అవుతుంది. మొత్తం 3.92 కిలోమీటర్ల వరకు సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2 ఉంటుంది. అయితే ల్యాండ్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత వెంకటపాలెం దగ్గర ఉన్న సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించడం జరిగింది. బిఆర్టీ రోడ్డు 1.5 కిలోమీటర్లు కంప్లీట్ చేసి దాన్ని ఉండవల్లి కరకట్టకు కనెక్ట్ చేయడం జరిగింది. దీంతో ఉండవల్లి కరకట్ట మీద కొంతవరకు ట్రాఫిక్ రద్దీ తగ్గిందని చెప్పుకోవచ్చు. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్ చూసినట్టయితే దొండపాడు నుంచి నేషనల్ హైవే 16 వరకు ఉంటుంది. మొత్తం 21.7 కిలోమీటర్ల పొడవుతోని సీడ్ యాక్సిస్ రోడ్డు ఉంటుంది. మొత్తం 3 ఫేజ్లుగా దీన్ని నిర్మించారు. తొలి ఫేజ్ దొండపాడు నుంచి వెంకటపాలెం వరకు గత 2014-19లోనే కంప్లీట్ చేయడం జరిగింది. అది 14.35 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే వెంకటపాలెం దగ్గర సెకండ్ ఫేజ్ పనులు ప్రారంభించారు. ఇది సెకండ్ ఫేజ్ నిర్మాణానికి సంబంధించి పరిస్థితి. సెకండ్ ఫేజ్ వెంకటపాలెం నుంచి మరొకసారి ముందుకెళ్దాము. రోడ్డు ఏ విధంగా థర్డ్ ఫేజ్కి కనెక్ట్ చేస్తున్నారో మనం చూసుకోవచ్చు. మొత్తం సీడ్ యాక్సిస్ రోడ్డు 9 వరుసలో ఉంటుంది. లెఫ్ట్ గ్యారేజు, రైట్ గ్యారేజు, బిఆర్టీ రోడ్డు మొత్తం 3 విభాగాలుగా ఉంటాయి. ప్రస్తుతం బిఆర్టీ రోడ్డుకు సంబంధించి కూడా సెకండ్ ఫేజ్ నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఆ తర్వాత ల్యాండ్ ఇష్యూస్ కంప్లీట్ అయిన వెంటనే లెఫ్ట్ గ్యారేజు, రైట్ గ్యారేజ్ కంప్లీట్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ప్రస్తుతం నిర్మాణం చేపట్టిన థర్డ్ ఫేజ్కి సంబంధించి మేజర్ బ్రిడ్జ్ మళ్ళొకసారి పరిశీలిద్దాము. ఇందులో ప్రస్తుతం బేస్మెంట్ లెవెల్ కంప్లీట్ అయింది ఎల్హెచ్ఎస్. ఈ బ్రిడ్జ్కి ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్, బిఆర్టీ ఉంటాయి. ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు తరహాలోనే 9 వరుసలో ఉంటాయి. ప్రస్తుతం నిర్మాణం ఒకసారి చూసినట్టయితే ఎల్హెచ్ఎస్ సంబంధించి అబైన్మెంట్ A1, అబైన్మెంట్ A2తో పాటు 6 పియర్లకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టారు. 8 ఫౌండేషన్స్ ఉంటాయి. ఇందులో A1 పైల్ క్యాప్, అట్లాగే పీర్ క్యాప్, అబాండెంట్ క్యాప్ కంప్లీట్ అవడం జరిగింది. ఇంకా P1 కి సంబంధించి పైల్ క్యాప్, పీర్ క్యాప్ కంప్లీట్ చేశారు. P2 కూడా పైల్ P1 తరహాలోనే కంప్లీట్ అయింది. అండ్ P3 సంబంధించి చూసినట్టయితే పైల్ క్యాప్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంది. ఇంకా P4, P5, P6 సంబంధించి కూడా వర్క్స్ ప్రస్తుతం ప్రోగ్రెస్లో ఉన్నాయి. అయితే మనకున్న సమాచారం ప్రకారం ఎల్హెచ్ఎస్ సంబంధించి A1 సైడ్ ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు క్యాంప్ ఆఫీస్ సైడ్ ఏదైతే ఉందో దాన్ని A1 సైడ్గా మనం చెప్పుకోవచ్చు. A2 వచ్చి ఉండవల్లి సైడ్. A1 సైడ్కి సంబంధించి కూడా పైల్ క్యాప్, పీర్ క్యాప్, అబాండెంట్ క్యాప్ కంప్లీట్ ఉన్న నేపథ్యంలోని 1-2 రోజుల్లోనే దీని మీద స్టీల్ గడ్డర్ లాంచింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. స్టీల్ గడ్డర్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ లాంచింగ్ ను ఎన్సీసీ సంస్థ, బీమా సంస్థకు అప్పచెప్పడం జరిగింది. సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి కూడా 3 ఫేజ్ల నిర్మాణాన్ని ఎన్సీసీ సంస్థ నిర్మిస్తున్న నేపథ్యంలోని ప్రస్తుతం థర్డ్ ఫేజ్కి సంబంధించి మేజర్ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఎన్సీసీ సంస్థ చేపట్టింది. బీమా సంస్థకు ఇప్పటికే పనులు అప్పచెప్పిన నేపథ్యంలో గడ్డర్లకు సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంప్లీట్ చేశారు. త్వరలోనే గడ్డర్లను సైట్ ప్లేస్ కు తరలించి
1-2 రోజుల్లోనే LHS A1 సైటు గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియను ప్రారంభించారు. ఇంత త్వరగా ఈ గడ్డర్ల లాంచింగ్ ప్రక్రియ నిర్మాణ పనులు ఫాస్ట్గా చేయడానికి కారణం ఏదైతే ఉందంటే ప్రధానంగా బర్కింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం ఫైనల్ స్టేజ్కి వచ్చింది. అది పూర్తయిన తర్వాత ఫార్మర్స్ దగ్గర నుంచి ల్యాండ్ ఇష్యూస్ కూడా ఈ నెలాఖరు మధ్యలో కల్లా కంప్లీట్ అవుతున్న నేపథ్యంలోని ఈ మొత్తం నిర్మాణాలు చేపట్టి కనెక్ట్ చేయాలంటే కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న ఈ స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం అంతే తొందరగా కంప్లీట్ అవ్వాలి. అందులో భాగంగానే నిర్మాణ పనులను కూడా చాలా స్పీడ్గా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను ఉండవల్లి వైపు ఉన్న A2 వైపు ఉన్నాను. ఇక్కడ కూడా ఫౌండేషన్కి సంబంధించిన పనులు చివరి స్టేజ్కి వచ్చాయి. అమెండెంట్ A2 స్టేజ్కి సంబంధించి మాత్రం ప్రస్తుతం పీర్ క్యాప్ దాంతోపాటు అమెండెంట్ క్యాప్ వర్క్ కూడా పెండింగ్ ఉంది. వర్క్ కూడా జరగాల్సింది. ఇంకా దాంతోపాటు ఇటు పక్క ఐరన్కి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ వర్క్ జరిగిన పీర్ 6 దగ్గర ఉన్నాను. దీనికి సంబంధించి కూడా కాంక్రీట్ పనులు జరగాల్సింది, అవి కూడా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి నా దగ్గర వెనకాల కనబడుతుంది JCB కనబడుతుంది. అంతవరకు కూడా బ్రిడ్జ్ ఉంటుంది. బ్రిడ్జికి సంబంధించి స్టీల్కి సంబంధించి బ్రిడ్జ్ మాత్రం 252 మీటర్లు కూడా ఉంటే మొత్తం రోడ్ కనెక్టివిటీ చేసుకొని మొత్తం బ్రిడ్జ్ మాత్రం దాదాపు 293 మీటర్ల వరకు ఉంటుంది. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం కొండవీటి వాగు ఏదైతే నా వెనకాల కనపడేది కొండవీటి వాగు, దీని మీదే బ్రిడ్జ్ను కూడా నిర్మిస్తున్నారు. దీని దగ్గరలోనే బర్కింగ్హామ్ కెనాల్ మీద మరో స్టీల్ బ్రిడ్జ్ కూడా నిర్మాణ పనులు చాలా స్పీడప్ జరుగుతుంది. అది కూడా చివరి దశకు వచ్చాయి. అక్కడ నుంచి అక్కడ ఉన్న ఏదైతే బర్కింగ్హామ్ కెనాల్ మీద నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడ దాదాపు 128 మీటర్ల వరకు ఉంటుంది స్టీల్ బ్రిడ్జ్. రోడ్ కనెక్ట్ చేసుకొని అక్కడి నుంచి కొంత భాగం వరకు కూడా రోడ్ వస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఈ నిర్మాణం జరుగుతున్న ఈ కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న ఎలివేటెడ్ కారిడార్కి సంబంధించి కూడా మేజర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి కూడా కనెక్ట్ చేస్తారు. ఈ నేపథ్యంలోని ప్రస్తుతం ఈ బ్రిడ్జ్ నిర్మాణం NCC సంస్థ నిర్మిస్తున్న నేపథ్యంలోని ఈ నిర్మాణ పనులు ఏ దశలో ఉన్నాయి, దానికి సంబంధించిన వర్క్ ప్రోగ్రెస్ ఎందుకు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. NCC నుంచి ఇంజనీర్ వసంత్ ఉన్నారు, ఆయన నుంచి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రస్తుతం ఈ కొండవీటి వాగు మీద నిర్మిస్తున్న బ్రిడ్జికి సంబంధించి కూడా నిర్మాణ స్టేటస్ ఏంటి? ఇప్పుడు మనం కొండవీటి వాగు బ్రిడ్జ్ అనేది ఇప్పుడు మనకి P1, P2, P3 అనేవి కంప్లీట్ అయిపోయి ఇక P4 అనేది మొన్న 4 రోజుల కింద పైలింగ్ అయిపోయింది. పైలింగ్ ఫౌండేషన్ అనేది మొత్తం కంప్లీట్ అయిపోయింది. 87 పైల్స్ అయిపోయాయి. పైల్ క్యాప్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయాయి. మరి మరో 3 డేస్లో గటర్ లాంచింగ్ అవుతుంది. గటర్ లాంచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు ఈ కొండవీటి వాగు కెనాల్లో మనకి P4 కూడా అది కూడా మేము ఒక 10 డేస్లో అది కూడా పీర్ క్యాప్ వరకు వేసి దాని మీద కూడా గటర్ లాంచింగ్ చేస్తాం. A2 వరకు ఇది అనేది 250 మీటర్ల బ్రిడ్జు. ఈ బ్రిడ్జ్లో మనకి ఈ LHS స్పాన్ అనేది ఓన్లీ స్టీల్ గటర్ లాంచింగ్. ఇది అనేది మరో 2 నెలల్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అంటే ఫౌండేషన్ పరంగా బ్రిడ్జికి సంబంధించి మనకి అక్కడ జరుగుతుంది బర్కింగ్హామ్ కెనాల్ మీద, ఆ బ్రిడ్జికి కొండవీటి వాగు పైన జరుగుతుంది ఈ బ్రిడ్జికి డిఫరెన్స్ వ్యత్యాసం ఏదంటే అక్కడ కొండవీటి వాగు డిజైన్ వేరు, ఇక్కడ డిజైన్ వేరు. ఇక్కడ అనేది సాయిల్ బట్టి ఇక్కడ డెప్త్లు పైల్ డెప్త్లో డిఫరెన్స్. ఇక్కడ అనేది అక్కడతో ఇక్కడ ఎక్కువ డెప్త్లు పైల్ బోరింగ్ డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. అక్కడ మనకు ఇల్లు ఉంది, ఇల్లు పక్కన కనుక పైల్ బోరింగ్ డెప్త్ అనేది తక్కువ వెళ్ళాయి. ఇక్కడ మాత్రం మనకి డెప్త్లు ఎక్కువే ఉంటాయి. వాళ్ళ డిజైన్ బట్టే మనం అన్ని డిజైన్ బట్టి మనం ప్రతిదీ డ్రాయింగ్ డిజైన్స్ బట్టి మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. అక్కడ మనం చూసినట్టయితే అక్కడ బర్కింగ్హామ్ కెనాల్ స్టీల్ బ్రిడ్జికి సంబంధించి అబెండెంట్ 1, అబెండెంట్ 2 మాత్రమే ఉన్నాయి. దాని మీద స్టీల్ గడ్డర్లు ఫిక్స్ చేసి దాని మీద రోడ్డు వస్తుంది. దీనికి సంబంధించి ఎక్కువగా ఏదైతే ఉందో మనకి పైల్స్ అనేవి 6 ఉన్నాయి, అబెండెంట్ 2 ఉన్నాయి. ఎందుకు డిఫరెన్స్? ఇక్కడ పైల్ క్యాప్స్ అంటే మనకి ఇప్పుడు అప్రోచ్ రోడ్ అనేది మనకి A1 నుండి A2కి 256 మీటర్లు. ఇందులో మనకి ఈ కొండవీటి అనేది లాంగ్ స్పాన్. కొండవీటి వాగు అనేది 2 విధాలుగా ఉన్నది. అటువైపు ఒక స్పాన్ ఉంది, ఇటువైపు ఉంది. దీన్ని దాటుకొని పోవడానికి మనకి ఈ ఫ్లైఓవర్ కొడుతున్నాం. అంతోపాటు మన మెగాకి సంబంధించిన వాటర్ స్టోరేజింగ్ ప్రాజెక్ట్ కూడా ఉంది. కనుక వాళ్ళు అక్కడ ఎక్స్ప్రెషన్ వాటర్ స్టాక్ చేసుకోవడం కోసం వాళ్ళు కూడా అక్కడ ఎక్స్ప్రెషన్ చేసి ఆ కింద వాటర్ ఉంటుంది. కనుక కంటిన్యూ మనకి ఈ A1 నుండి P2కి వెళ్ళడానికి మొత్తం మీద కొండవీటి వాగు ప్లస్ స్టాకింగ్ ఏరియా మొత్తం బ్రిడ్జ్ కడుతున్నారు.
ఈ మొత్తం బ్రిడ్జ్ ఎలాగే ఎలివేటెడ్ కారిడార్కి కనెక్ట్ చేస్తారు? ఇది 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 మరో 300 మీటర్ల ముందుకు వెళ్ళి అక్కడ నుండి మన ఎలివేటెడ్ కారిడార్కి కనెక్ట్ అవుతుంది. సో ఈ బ్రిడ్జ్కి సంబంధించిన హైట్ ఎలా ఉంటుంది? లోపల రోడ్స్కి సంబంధించి ఎన్ని లైన్స్ ఉంటాయి? ఇక్కడ ఇది 3 లేన్ ఉంటుంది. 3 లేన్ ఉంటుంది. మనకి బీఆర్టీ, ఎల్హెచ్ఎస్, ఆర్హెచ్ఎస్ ఉంటాయి. మనకి టోటల్ ఇది అక్కడ 9 లేన్ వస్తుంది. మనకి ఫేజ్ 2కి కనెక్టివిటీ టు ఎలివేటెడ్ కారిడార్. ఈ 9 లైన్స్ మన 6 లేన్ కనెక్ట్ అవుతాయి. ఇక్కడ నుంచి వెళ్ళే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో మేజర్ బ్రిడ్జ్ నేషనల్ హైవే 16కి ఎలివేటెడ్ కారిడార్కి ఎలా కనెక్ట్ చేస్తారు? ఇప్పుడు మన మేజర్ బ్రిడ్జ్ A2 నుండి మరో 300 మీటర్లు హైవే ఉంటుంది. హైవే తర్వాత మనకి అక్కడ నుండి స్టార్ట్ అయ్యి మనకి అక్కడ నుండి మణిపాల్ హాస్పిటల్ నేషనల్ హైవే NH16 దగ్గర 4 ట్రంపెట్లతో ఇది ఎలివేటెడ్ కారిడార్ అనేది కనెక్ట్ అవుతుంది. ఓకే, అప్పుడు మన ట్రాఫిక్ అనేది తగ్గుతుంది. అమరావతికి డైరెక్ట్ హైవే నుండి డైరెక్ట్ అమరావతి సెంటర్కి, అమరావతి టౌన్కి ఇప్పుడు ఇదే మెయిన్ రోడ్ అవుతుంది. ఇది థర్డ్ ఫేజ్లో భాగంగా తొలిగా నిర్మించబోతున్న మేజర్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి వర్క్ స్టేటస్. ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద మొత్తం 9 లైన్లు ఉంటాయి. ఈ 9 లైన్లకు సంబంధించి కూడా నిర్మాణం చేపట్టిన తర్వాత కొంత భాగం దాదాపు 300 మీటర్ల వరకు కూడా రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు ఏదైతే గుంటూరు ఓల్డ్ బైపాస్ ఏదైతే ఉందో దాన్ని దాటుకుంటూ వరకు వెళ్తుంది. అక్కడ నుంచి కొండ ప్రాంతం పక్క నుంచి కూడా ఎలివేటెడ్ కారిడార్ను నిర్మిస్తారు. అది నేరుగా మణిపాల్ వారి దగ్గర ఇంటర్ కనెక్ట్ ట్రంపెట్తోని అక్కడ నేషనల్ హైవేకి కనెక్ట్ చేస్తారు. ఇది అమరావతి రాజధాని ప్రాంతంలోని సీడ్ యాక్సిస్ రోడ్ ఫేజ్ 2లో భాగంగా నిర్మిస్తున్న మేజర్ బ్రిడ్జ్కి సంబంధించిన నిర్మాణానికి సంబంధించి కూడా వర్క్ ప్రోగ్రెస్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, 24/7 అమరావతి.